సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ అందరు కూడా ఇండిగో పౌడర్ ఎలా కలుపుకోవాలి మేడం, ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి బౌల్స్లో కలుపుకోవాలి, అలాగే హెన్న అన్నీ కూడా మీ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా యూస్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి. అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు నా ప్రోడక్ట్స్ గురించి ఈ వీడియోలో మీరు చూడండి. చూసుకొని మీకు ఇండిగో పౌడర్ ఎలా కలుపుకోవాలి, అసలు మీరు ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో ఇండిగో పౌడర్ని మీరు ఎలా యూస్ చేయాలి అనే దాని మీదే నేను ఈ వీడియో చెప్తానండి. క్లారిటీగా వినండి. అసలు ఇండిగో పౌడర్ని ఎలా కలుపుకోవాలి అని అడుగుతున్నారండి చాలామంది. అందుకని క్లియర్ కట్గా ఇండిగో పౌడర్ని మాత్రమే నేను చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, 2 స్పూన్లు ఇండిగో పౌడర్ని నేను తీసుకున్నాను. గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి. స్టీల్ది కానీ ఇత్తడిది కానీ అలాంటివి తీసుకోకూడదండి. అందులో ఉండే రంగు మొత్తం ఆ గిన్నెలకి పట్టేస్తుంది, ఇత్తడికి స్టీల్ దానికి. అందుకని పింగాణి కానీ ప్లాస్టిక్ కానీ వాటర్ తీసుకున్నాను చూడండి. కాఫీ గ్లాస్ వాటర్, గోరువెచ్చటి వాటర్తో మనం ఎప్పుడైనా సరే ఇండిగో పౌడర్ని కలుపుకోవాలి. అలా తగినంత విధంగా దోసపిండి మీద ఇంకా చిక్కగా ఉండాలి. మనం దోశ పోసుకుంటాం కదా, అది ఎంత పలచగా ఉంటుంది దాని మీద చిక్కగా పేస్ట్ లాగా ఉండాలి. మనం హెయిర్కి అప్లై చేసుకుంటే కారిపోకూడదు అనమాట, జారిపోకూడదు. అలా జారిపోకుండా కారిపోకుండా మీరు పేస్ట్లా కలుపుకొని హెయిర్కి అప్లై చేసేసుకుంటే లోపల ఉన్న స్కాల్ప్ మొత్తానికి దూర్చి పట్టించబాకండి. ఎందుకంటే కొంతమందికి ఇండిగో కూడా పడదనమాట. పడని వాళ్ళు లోపలికల్లా ఇష్టం వచ్చినట్టు స్కాల్ప్ మొత్తం పెట్టేసుకుంటారు. అలా ఎందుకండి, జుట్టు కుదుళ్ళ దాకా మీరు చక్కగా చేతికి గ్లౌజ్ వేసుకొని మీరు అప్లై చేసుకుంటే పైన వైట్ జుట్టు మొత్తం, నల్ల జుట్టు వైట్ జుట్టు మొత్తం కవర్ అయిపోతుంది. మీకు మొత్తం ప్యూర్ బ్లాక్గా జుట్టు అనేది రావటం జరుగుతుంది. అంతేకాని నీలి రంగు రాదండి. ఇండిగో పౌడర్ పెట్టుకుంటే నీలి రంగు అనేది అస్సలు రాదండి. ఇలా మీరు ఇండిగో పౌడర్ పెట్టుకున్నాక ముందు హెన్నా కానివ్వండి, జుట్టు బ్లాక్నింగ్ పౌడర్లో మీరు హెన్నా పౌడర్ కలిపి పెట్టుకొని ఎలా అన్నా పెట్టుకోండి. మీరు హెన్నా పౌడర్ని పెట్టుకున్న తర్వాత ఇండిగో పెట్టుకుంటే మీకు రెడ్ వచ్చిన జుట్టు మీద మీకు బ్లాక్ త్వరగా వస్తుందండి. తెల్ల జుట్టు మీద ఇండిగో పెట్టుకుంటే బ్లాక్ వచ్చేదానికన్నా కూడా రెడ్ జుట్టు హెన్నా పెట్టుకుంటే వస్తుంది కదా, దాని మీద ఇండిగో పెట్టుకుంటే మీకు వెంటనే బ్లాక్గా మారిపోతుంది అన్నమాట. అందుకు హెన్నా పెట్టుకొని ఇండిగో అనేది పెట్టుకుంటారు. అదండి ఇండిగో. చూశారు కదా ఎలా కలిపాను నేను. గోరువెచ్చటి నీళ్లు కాఫీ గ్లాస్తో తీసుకొని తగిన విధంగా పేస్ట్ లాగా ఇలా కలుపుకొని వితిన్ సెకండ్స్లో మీరు వెంటనే మీ హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఒక అరగంట పక్కన పెట్టి, ఒక గంట పక్కన పెట్టి ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నాక అలా పెట్టుకున్నాము అని అనుకుంటే మీకు కలర్ రాదండి, బ్లాక్ కలరు. చూశారు కదమ్మా, ఇండిగో ఇలా కలుపుకొని మీరు వెంటనే తలకి పెట్టుకుంటే కలిపిన వెంటనే పెట్టుకోవాలి. బౌల్ కూడా చూశారు కదా, స్టీల్ ఇత్తడిలో కలుపుకోకూడదు. మీరు గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ కలుపుకోవాలి. ఇలా కదండి ఇండిగో ఎలా పెట్టుకోవాలి, ఎలా కలుపుకోవాలి క్లియర్గా ఎన్ని వీడియోస్ అంటే నా ఛానల్లో అన్ని వీడియోస్ పెట్టానమ్మా. కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా, మా దగ్గర ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి హెన్నా ఎలా కలుపుకోవాలి, ఇండిగో ఎలా కలుపుకోవాలి అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇది ఇండిగో గురించి నేను వీడియో మీకు క్లుప్తంగా చెప్పాను. ప్లీజ్ దయచేసి నా దగ్గర ఆర్డర్ చేసుకొని తీసుకున్న వాళ్ళు పదే కాల్స్ చేసి విసిగించొద్దండి, అడగద్దండి. ఎందుకంటే మేము ఒకరికైతే చెప్పగలము, ఇంతమందికి చెప్పలేమండి. దయచేసి ఈ వీడియోలో ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్పుంది. దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి, ఈ వీడియో చూసి మీరు ఇండిగో అనేది ఎలా కలుపుకోవాలి, ఏ బౌల్లో కలుపుకోవాలి అంతా చూసుకొని పెట్టుకోండి అమ్మా. ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నన్ను విసిగించొద్దు ప్లీజ్ అండి. ఎలా కలుపుకోవాలో చూశారు కదా, ఇలానే పెట్టుకోండి, మీకు ఫుల్ బ్లాక్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్